ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 143వ దావీదు కీర్తన 8వ వచనము. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. దేవుని యందు నమ్మిక ఉంచేటటువంటి పని చాలా ఆశీర్వాదకరమైనది. అది మనమందరము మన జీవితంలో నేర్చుకోవలసింది, మనమందరము కలిగి ఉండవలసింది. ఇక్కడ దావీదు భక్తుడు అనేక మంది మీద నమ్మకము ఉంచుకొని నష్టపోయినాడు. ఈ రోజులలో చాలామంది లోకం మీద నమ్మకం ఉంచుకుంటారు, మనుషుల మీద నమ్మకం ఉంచుకున్నవారు ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారు నష్టపోతారు. మనం అన్ని విషయాలలో దేవునిని నమ్ముకున్నప్పుడు మన జీవితంలో దేవుడు తన కార్యమును జరిగిస్తారు. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఉదయమున నీ కృపావార్తను వినిపించు ప్రభువా అని అంటున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచే వారికి కృపావార్తను వినిపింపచేస్తారు. ఈ లోకంలో కీడుకరమైన వార్తలే కానీ కృపావార్తను నువ్వు వినాలి అంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి. తన యందు నమ్మిక ఉంచు వానికి నడవవలసిన త్రోవ కూడా దేవుడు చూపిస్తారు. ఆయన మీద నమ్మిక ఉంచు వానిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, మన చెయ్యి పట్టి నడిపించే దేవుడు, మనకి చక్కని ఆలోచనలు చెప్పే దేవుడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కృపావార్తను నీవు వినాలి అని అనుకుంటున్నావా? అయితే నీవు ఆయన యందు నమ్మిక ఉంచు. తన యందు నమ్మిక ఉంచు వానిని ఆయన ఎన్నటికీ సిగ్గుపరచడు. ఆయన మన చెయ్యి విడివడు. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవునిని నమ్ముకున్నారు. రూతు దేవునిని నమ్ముకొని వాళ్ళ అత్త అయిన నయోమితో పాటు బెత్లెహేముకి వచ్చేసింది. దేవునినే నమ్ముకుంది. వాళ్ళ అత్త వెనుకాల ఉన్న ఆస్తులను అంతస్తులను నమ్ముకోలేదు. విశ్వాసముతో దేవుని వైపు చూసింది రూతు. యెహోవా దేవుని గూర్చి విన్నది. అందుకే మోయాబుని విడిచిపెట్టి, మోయాబు ప్రజలను వదిలిపెట్టి, మోయాబు పద్ధతులను వదిలిపెట్టి దేవుణ్ణి నమ్ముకుంది. ఆ కాలంలో మోయాబీలను వదిలిపెట్టాలన్నా, మోయాబు పద్ధతులను కానీ వదిలిపెట్టాలన్నా ఒక మోయాబీరాలికి సాధ్యం కాదు. కానీ రూతు దేవుని నమ్ముకున్నది గనుక దేవుడు రూతు జీవితాన్ని చిగురింపచేశారు. ఆమె ఊహించనంత అధికమైన ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు ఆమె జీవితాన్ని తీసుకుని వచ్చారు. ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యము వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను కూడా నడిపిస్తారు. నీ చెయ్యి విడిచిపెట్టరు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా, నీ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలలో, నిన్ను నమ్మిన వారి జీవితాలలో నీ వార్తను వినే కృపను దయచేయండి తండ్రి. నీ ఆశీర్వాదములను పొందుకునే కృపను ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి ప్రభువా.
ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ దినమున నాయన ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండియా. వారి ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి సురక్షితంగా నడిపించమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.